వెల్కమ్ టు యూటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ట్రిప్. పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, ఈరోజు డే 4 ఆఫ్ అవర్ ట్రిప్ అన్నమాట. సో, యూటా నుండి మేము కొలరాడోకెళ్ళిపోతున్నాము. సాల్ట్ లేక్ సిటీ చూసేసి ఇంకా కొలరాడో వెళ్దామన్నది మా ప్లాన్. సో, ఎయిర్‌బిఎన్‌బి చెకౌట్ చేసేయాలి. ఎర్లీ మార్నింగ్ 11 లోపు వెళ్ళిపోవాలి మేము. సో, దానికోసమని మా లగేజ్ అంతా సర్దుకొని కిచెన్‌లో మా ఐటెమ్స్ అన్నీ తీసేసుకొని ప్యాక్ చేస్తున్నాము. ముందుగా మీకు మేమున్న ఇల్లు చూపియాలనుకుంటున్నాను. నాకైతే చాలా అనిపిచ్చింది. సో, ఎక్కడికెళ్ళినా మేమే కుక్ చేసుకున్నాం కాబట్టి లగేజ్ ఎక్కువుండే. ఇంకా వంట సామానంతా ప్యాక్ చేసేసి కార్‌లో పెడదామని మార్నింగే వంట సామాను మొత్తం ప్యాక్ చేసేసాము. సో, ఇదొచ్చేసి కిచెన్. మనకు డైనింగ్ టేబుల్ ఏరియా గూడా ఇచ్చారు. బట్ మనం అది వాడంలెండి. ఇంకా చాలా నీట్‌గా ఏసిచ్చేసినాం మేము వాళ్ళకి మళ్ళీ. ఇదొచ్చేసి హాలయితే బావుంది మంచిగా. అందరం గూడా హాల్‌లో పడుకోవచ్చు. మేమందరం అంత పెద్దగా ఉంది. సో, టీవీ గూడా ఇచ్చారు. టీవీ ఇంకా మనం ఏం చూస్తాంలెండి. మనం వెళ్ళింది ట్రిప్‌కి గదా! టీవీ చూడ్డానికైతే గాదు గదా! సో, మేము టీవీ చూడలేదు. ఓన్లీ జస్ట్ నైట్ అలా చూసాము. కానీ ఇంట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ డియర్ ఫోటోస్ ఉన్నాయి. ఎందుకో మరి యూటాలో ఫేమస్ గదా! అందుకే కావచ్చు అనుకున్నాం మేము గూడా. సో, మాకు లోపల కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఇచ్చారు. సో, మేము యూటాలో మొత్తం 3 డేస్ ఉన్నాం గాబట్టి మాకు $800 అలా పడింది 3 నైట్స్‌కి. సో, మేము మొత్తం యూటాలో 3 నైట్స్ స్టే చేసాము. 3 నైట్స్‌కి మాకు $800 అలా అయింది రెంట్. సో, మాకు లోపల కొన్ని ఇండోర్ గేమ్స్ గూడా ఇచ్చాడు. టేబుల్ టెన్నిస్ ఇక్కడ ఉంది. ఇంకా కింద గరాజ్‌లో గూడా ఒక టేబుల్ టెన్నిస్ బోర్డ్ సెటప్ జేశారు. సో, మేమైతే అసలు ఏ గేమ్స్ ఆడలేదు. ఎందుకంటే మనకు టైం గూడా ఉండదు గదా! అంత గేమ్స్ ఆడుకోవడానికి. మేము లేట్ నైట్ వస్తుండే, ఎర్లీ మార్నింగ్ ఎళ్తుండే. సో, మాకిందులో మొత్తం 3 బెడ్‌రూమ్స్ టైప్ ఉన్నాయి. 2 అయితే బెడ్‌రూమ్సే. కానీ పైన మాత్రం అది సెపరేట్. ఇంకా పైనెళ్తే ఓన్లీ ఒక బెడ్‌రూమ్, రెస్ట్ రూమ్ మాత్రమే ఉంటది. అది ఒక టైప్ ఆఫ్ రూమ్ అన్నమాట. సో, పైన గూడా ఒక క్లాజెట్ ఉంది. క్లాజెట్స్ మనకు అవసరం లేదనుకోండి. మనం మొత్తం అక్కడే స్టే చేసేవాళ్ళం గాదు గదా! సో, పైన ఒక బెడ్ అయితుంది. కింగ్ సైజ్ బెడ్. 3 మెంబర్స్ పడుకోవచ్చు మంచిగా. సో, ఒక రెస్ట్ రూమ్ గూడా పైనిచ్చాడు. కింద గూడా ఒక బెడ్ ఉంది. ఇంకా ఎక్స్‌ట్రా బెడ్స్ గూడా ఇచ్చారు. సో, ఇంకా బెడ్‌లలో సరిపోని వల్ల మేము కింద ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ ఏసుకొని అలా పడుకున్నాం. సో, మొత్తానికైతే మాకు చాలా పెద్దదయిపోయింది ఇల్లు. చాలా బావుంది. సో, ఇదొచ్చేసి పైన లైక్ అది జస్ట్ రూమ్ అంటే రూమేం గాదు. జస్ట్ పైనకి ఎక్కగానే ఇది ఇలా ఉంది. సో, ఇది బెడ్ ఇంకా అక్కడుంది. అక్కడ కనిపిస్తుంది గదా! అది రెస్ట్ రూమ్ అన్నమాట. సో, కిచెన్ అపోజిట్ నుండెళ్తే మనకి బేస్‌మెంట్ ఉంది. సో, బేస్‌మెంట్‌లో అయితే వాషర్ ఇంకా డ్రైయర్ ఉంది. ఇంకా ఒక బెడ్‌రూమ్ గూడా ఉంది. బెడ్‌రూమ్ ఇంకా రెస్ట్ రూమ్. సో, బెడ్‌రూమ్ అయితే చాలా చల్లగా ఉంది. సో, మేము కింద అసలు వాడలేదు. మస్తు చల్లగా అనిపిచ్చింది. హీటర్స్ ఆన్ చేసినా గూడా చల్లగా ఉండే. సో, ఇదొచ్చేసి వాషర్, డ్రైయరు. ఇంకా బెడ్‌రూమ్ ఒకటి. మొత్తం అంతా నీట్‌గా సెటప్ చేసి ఇచ్చాడు. బెడ్స్ కింద ఎక్స్‌ట్రా మ్యాట్రెసెస్ పెట్టాడు. సో, అలా అయితే ఇంకా సరిపోని వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చని జెప్పి. సో, మేము ఎయిర్‌బిఎన్‌బి ఎందుకు తీసుకున్నామంటే, కుకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది గదా! హోటల్స్‌లో ఉంటే అయితే కుకింగ్‌కి కష్టమైతదని. సో, ఎయిర్‌బిఎన్‌బి తీసుకొని ఇంకా అన్నీ మేమే గ్రాసరీస్ కూడా కొనుక్కొని, అలా ప్రతి చోటుకెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసి కుక్ చేసుకొని, మళ్ళీ మేము కార్‌లో అంతా ఫుడ్ గూడా ప్యాక్ చేసుకుంటుండే. ట్రేస్, బాక్సెస్ అన్నీ తీసుకొనెళ్ళినాం ముందే. సో, ఇదొచ్చేసి బయట లైక్ అంటే బయటికెళ్ళే ఆప్షన్ లేదండి మనకు. ఎందుకంటే ఫుల్లు చల్లగా ఉండే. మేము ఎర్లీ మార్నింగ్స్ వస్తుండే, నైట్స్ వస్తుండే గాబట్టి మేము బయట స్పెండ్ చేసే అంత లేకుండే. సో, బయట వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉండే. సో, మేమిప్పుడు సాల్ట్ లేక్ సిటీకి స్టార్ట్ అయితున్నాము. మేముండే ప్లేస్ నుండి సాల్ట్ లేక్ సిటీ మాకు 4 అవర్స్ అలా చూపిస్తుంది. సో, మేమింకా సాల్ట్ లేక్ సిటీ నుండి నైట్ కొలరాడో వెళ్ళాలి. సో, మేము సాల్ట్ లేక్ సిటీలో ఒక 3 ప్లేసెస్ చూద్దామనుకున్నాము నార్మల్‌గా అయితే. బట్ ఒక ప్లేస్‌కెళ్ళినాం. ఆ ప్లేస్ అయితే అంతేం లేకుండే. సో, మేమింకా లోపల వరకు గూడా ఎళ్ళలేదు. సో, బాలేదు గదా! అని జెప్పేసి మేమింకా గ్రేట్ సాల్ట్ లేక్ అని ఒక ప్లేసుంది. అక్కడేముండదు జస్ట్ బీచ్‌లానే. సో, మేము మంచిగా రెడీ అయ్యి ఎళ్ళినాం. సో, మేము అందులో లోపలికెళ్ళలేదు. సో, మేము ఓన్లీ సాల్ట్ ఫ్లాట్స్ చూసాము. అదైతే అనిపిచ్చింది. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ మీకిందులో.
సో, మేము చెకౌట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 11 అలా అయింది. ఇంకా 4 అవర్స్ అలా చూపిస్తుంది గదా! మళ్ళీ మధ్యలో ఆగి ఫుడ్ తినడం ఎందుకు అని జెప్పేసి, మేము ముందే ఇంట్లోనే కుకింగ్ జేసేసుకొని అల్యూమినియం ట్రేస్‌లో ప్యాక్ చేసాము. సో, అక్కడ ఎక్కడైనా దగ్గరలో లైక్ పిక్నిక్ ఏరియాలో ఆపి తినేద్దాం అని జెప్పేసి. సో, మేము ఫస్ట్ అయితే గ్రేట్ సాల్ట్ లేక్ స్టేట్ పార్క్ వెళ్ళినుండే. అక్కడ మాకు అంతగానం ఏమి అనిపించలేదు. జస్ట్ బీచ్ ఉంది. అక్కడ ఒక ఐలాండ్ ఉంటదంట. బట్ మేమెళ్ళేసరికి టైం అయిపోయింది. ఐలాండ్ దగ్గరికెళ్ళే టైం అయిపోయింది. సో, మేమెళ్ళలేదింకా. సో, వీళ్ళు కొద్దిసేపు అలా టైమ్ పాస్ చేశారు బాయ్స్. డ్రైవింగ్ చాలా సేపయింది అని జెప్పేసి. సో, సాల్ట్ లేక్ స్టేట్ పార్క్ నుండి సాల్ట్ ఫ్లాట్స్‌కి హాఫ్ అన్ అవర్ అలా ఉంది. అంతే ఎక్కువ దూరం ఏం లేదు. సో, ఆ సాల్ట్ ఫ్లాట్స్ చూస్తే మీకు అసలెంత అనిపిస్తదో అంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. మస్తనిపించింది మాకైతే దగ్గర నుండి జూస్తే. సో, ఇది బేసిక్‌గా ముందు రివర్ అంట. సో, డ్రై అయిపోయి ఇలా అయింది. సో, మనం ఎంత దూరం ఎళ్తే అంత దూరం మొత్తం ఇట్లా వైట్‌గా ఉంటది. సో, పిక్స్ అయితే చాలా వచ్చినాయి ఇక్కడ. మేమిక్కడ చాలా టైమ్ స్పెండ్ చేసాం. అసలింక మేము నైట్ టైమ్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాము కొలరాడోకి. సో, మా టైమంతా మేము ఈవినింగ్ మొత్తం నైట్ అయ్యేలోపు ఇక్కడే ఉన్నాము. సో, ఫోటోస్ అయితే మస్తొచ్చినుండే. సో, ఈ లొకేషన్‌లో అయితే పిక్స్ చాలా వస్తాయి గదా! సో, బేసిక్‌గా అందరూ ఫోటోస్ కోసమే వస్తారంట ఇక్కడికి. ఇంకా మేమెళ్ళిన రోజైతే ఇండియన్స్ అయితే మాకు చాలా మంది కనిపిచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఫోటో షూట్స్ చేస్తున్నారు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాగా. సో, మస్తనిపించింది. మేము గూడా కొన్ని రీల్స్ చేసి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని రీల్స్, కపుల్ ఫోటోస్ అలా దిగి మేము రిటర్న్ అయిపోయాము. సో, మేము బేసిక్‌గా 8 కల్లా రిటర్న్ అయ్యాము. సో, కానీ అప్పటికి ఇంకా చీకటేమి అవ్వలేదు. సో, మేము డిన్నర్ చేసి కొలరాడో స్టార్ట్ అయిదామన్నది మా ప్లాన్. సో, సాల్ట్ లేక్ సిటీలో పారడైస్ రెస్టారెంట్ ఉంది. సో, మేమక్కడికెళ్ళాము. అక్కడ లైవ్ మ్యూజిక్ గూడా ఉంది. మా వాళ్ళక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటే డాన్స్ చేశారు. సో, యూటర్న్ నుండి మాకు కొలరాడో 8 అవర్స్ ఉండే. సో, నైట్ మొత్తం ట్రావెల్ చేసాము. సో, ఎర్లీ మార్నింగ్ లోపు మేము కొలరాడోకి రీచ్ అయ్యాము. సో, మేము కొలరాడో రీచ్ అయ్యే టైంలో అక్కడ మధ్యలో ఏదో కన్‌స్ట్రక్షన్ ఉందని జెప్పేసి సో, అక్కడ ఆపేశారు. బ్రిడ్జ్ ముందల అక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు ఏదో. సో, ఇంకా అక్కడ ఒక 1 ½ అవర్ అలా ఆగినుండే. ఇంకా అప్పుడే ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ అవుతుంది. సో, చాలా అనిపిచ్చింది. సో, మేము గ్రేట్ శాండ్ డ్యూన్స్ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ప్లేస్. సో, ఆ రూట్‌లో మాకొక చిన్న రివర్ కనిపిచ్చింది. ఎర్లీ మార్నింగే అక్కడ ఆగినుండే. ఇంకా నైట్ అంతా ట్రావెల్ చేసాం కాబట్టి అక్కడ ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అక్కడ ఫ్రెష్ అయినాం అందరం కలిసి. సో, ఇంకా అక్కడ చల్లగా ఉంది కొలరాడోలో అని చెప్పేసి ఇలా ఫైర్ క్యాంప్ లాగా ఉండే. సో, అది వేసుకున్నాం. సో, అక్కడ పిక్నిక్ ఏరియాలో అందరం కలిసి ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ టైమ్ వరకు ఉండేసి సో, గ్రేట్ శాండ్ డ్యూన్స్ కూడా నేషనల్ పార్క్ కాబట్టి మనకు టికెట్ ఏం అవసరం లేదు. జస్ట్ ఎంట్రన్స్‌లో మన దగ్గరున్న పాస్ చూపిస్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో, ఇదొచ్చేసి విజిటర్ సెంటర్. సో, ఇక్కడ మేము కొంచెం రెస్ట్ రూమ్స్ అలా యూజ్ చేసుకొని ఒయాసిస్‌లో గ్రేట్ శాండ్ డ్యూన్స్ కోసమని శాండ్ బోట్స్ రెంట్‌కి తీసుకున్నాం. సో, మేమైతే ఈచ్ వన్ అలా తీసుకునుండే. సో, తీసుకునే ముందు అక్కడ వాళ్ళు మనకి ఫార్మ్స్ పైన సైన్ పెట్టించుకుంటున్నారు. సో, అలా సైన్ పెట్టించుకొని చెప్పాడు ముందే అక్కడ ఫుల్లు వేడుంటది. అన్ని ఎనర్జీ డ్రింక్స్ తీసుకొనెళ్ళండి అని జెప్పేసి. సో, అక్కడి నుండి కొద్ది దూరం ఎళ్తే మనం గ్రేట్ శాండ్ డ్యూన్స్ లోపలికెళ్ళొచ్చు.
సో, మేము జేసిన మిస్టేక్ ఏందంటే మనిషికొక బోట్ తీసుకోవడం. ఎందుకంటే అది మోసుకెళ్ళడమే కష్టంగా ఉంది. సో, మేము ముందే ఏదో వీడియోలో జూసినాం. షూ ఏసుకొనెళ్ళొద్దు అని జెప్పేసి. సో, బెటర్ అని జెప్పి మేము సాక్స్ ఇంకా చెప్పులేసుకొనెళ్ళినాం. అసలు చెప్పులు లేకుండా ఎళ్ళాలి ఇంకా బెటరు. ఎందుకంటే మట్టి లోపలికి మన కాళ్ళెళ్ళిపోతున్నాయి. సో, నడవడానికి కష్టమైంది. సో, మేము చెప్పులు, డ్రింక్స్, శాండ్ బోర్డ్స్ అన్నీ క్యారీ జేయలేక చాలా ఇబ్బందయిపోయింది. సో, నా సజెషన్ ఏందంటే ఇద్దరికీ ఒక బోట్ తీసుకొనెళ్ళడం బెటర్. క్యారీయింగ్‌కి ఈజీ ఉంటుంది. అక్కడ ఒకళ్ళు పైకొచ్చిన తర్వాత ఒకళ్ళు కిందకెళ్ళొచ్చు అలా ఉంటుంది. మనకి రెంట్ ఇచ్చే ముందే వాళ్ళు ముందే చెప్తారు. అవి డ్యామేజ్ అవ్వద్దు మనం బోట్స్ అని ఎంట్రన్స్ నుండి జెప్పేసి. లోపలికి రావడానికి చాలా నడుస్తాం. అసలు ఒక 20 మినిట్స్ నడుస్తాం. అక్కడ 20 మినిట్స్ నడవడం గూడా చాలా కష్టం. ఎందుకంటే ఫుల్లు మట్టుంటది గదా! సో, కాళ్ళు లోపలికెళ్తున్నాయన్నట్టు. సో, నడవలేకపోయినాం. సో, మేము ఫస్ట్ చిన్న చిన్న శాండ్ నుండి స్టార్ట్ జేసాం. తర్వాత పెద్దదానికెళ్దామని. సో, చిన్నదాని మీద ట్రై జేసి తర్వాత పెద్దదానికెళ్ళినుండే. బట్ మేము పెద్దదానికెళ్ళినప్పుడు మా గ్యాంగ్‌లో ఒకరికి కొంచెం బోట్ కొంచెం దెబ్బ తాకింది. సో, మేము ఫస్ట్ ట్రై జేసినప్పుడు అదెలా న యూజ్ చేయాలో తెలియలేదు. సో, అలా ఒక 2, 3 టైమ్స్ ట్రై చేశాక యూజ్ చేయడానికొచ్చింది. బట్ చిన్న చిన్న దగ్గర ట్రై జేసినప్పుడు అనిపిచ్చింది. సో, ఇది సెకండ్ ప్లేస్‌లో ట్రై చేసాం. నేనైతే మొత్తం కింద పడ్డా. సో, మేమొకటి లాస్ట్ ప్లేస్‌లో చాలా పెద్ద హైట్ ఉన్న దగ్గర ట్రై జేసినాం. సో, అందరం ట్రై చేయలేము. సో, అప్పుడు మా ఫ్రెండ్స్ ఒకతను ఫస్ట్ ఎళ్ళిండు. సో, ఆయనకేం గాలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకొకరెళ్ళిర్రు. ఈ సెకండ్ ఎళ్ళిన అతనికి కొంచెం హైట్ ఎక్కువుంది అన్నట్టు అనిపిచ్చింది. థర్డ్ ఇంకా మా గ్యాంగ్‌లోనే ఇంకొకరెళ్తే కానీ వాళ్ళకి కొంచెం దెబ్బ తాకింది. సో, బ్లడొచ్చింది. సో, మేమింకా ఆ ఇన్సిడెంట్ అవ్వగానే రిటర్న్ ఎళ్ళిపోయాము. మాకు అనిపించలేదక్కడ. ఇంకా అక్కడ ఉంటామని జెప్పేసి ఎళ్ళిపోయినాం. మళ్ళీ బోట్స్ అక్కడ రిటర్న్ జేసేసి సీవీఎస్‌లో మెడిసిన్ అలా తీసుకొని మేము ఎయిర్‌బీఎన్‌బీకెళ్ళినాం. సో, శాండిన్స్‌లో చిన్న చిన్న హైట్స్ ఉన్న దగ్గర ట్రై జేస్తే మనం చాలా ఎంజాయ్ జేయొచ్చు. కానీ పెద్ద హైట్‌ల దగ్గర ట్రై జేస్తే ఇలా అయితదేమో అనిపిచ్చింది. సో, డే 4, డే 5 ఇలా అయిపోయింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.